వెల్కమ్ టు D77 న్యూస్. ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా ట్రయల్ రోకో బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్రయల్ రోకోకు బీమార్మీ మద్దతు, ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపిన నాయకులు. ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకోకు బీమార్మీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీమార్మీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ అయాజ్ ఆధ్వర్యంలో నాయకులు బంజారా హిల్స్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. రైల్ రోకోకు బీమార్మీ చీఫ్ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మద్దతు ప్రకటించారని తెలిపారు. రైల్ రోకోలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు. సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు సాధించడంతో పాటు విద్యా, ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్లు సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడం ఒక్కటే మార్గమన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపినా నెలలు తరబడి పెండింగ్ లో పెట్టారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రిజర్వేషన్లను కల్పించకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో బీమార్మీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, హనుమంతరావు, సురేష్ కుమార్, యూపీఎఫ్ కోఆర్డినేటర్ ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.